ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు ఒక యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 39వ వచనము. వారికి చోటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, మనం వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే వారికి చోటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను, రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగచేసెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 14వ వచనంలో పగటి వేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. నిర్గమకాండం 13వ అధ్యాయం 21-22 వచనాల్లో వారు పగులు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభములను రాత్రి వేళ అగ్ని స్తంభములను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. వారు ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడవే వారిని విసర్జింపలేదు. మార్గం గుండా వారిని తోడుకొని పోవటకు పగులు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకై రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఐగుప్తులను అరణ్యంలోను నీ కొరకు చేసినట్టు నీ పక్షంగా యుద్ధం చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడు యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. నిర్గమకాండం 40వ అధ్యాయం 36వ వచనం. మేఘం మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇజ్రాయేలు ప్రయాణమై పోయిరి. నిర్గమకాండం 40వ అధ్యాయం 38వ వచనం. ఇజ్రాయేల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘం మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద నుండెను. వారు సమస్త ప్రయాణంలోనూ ఇలాగనే జరిగెను. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. సీయోను కొండలోని ప్రతి నివాస స్థలముల మీదను దాని ఉత్సాహ సంగముల మీదను పగులు మేఘధూపములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా కలుగచేయును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్న తండ్రి. ఆయన మా ప్రయాణంలో విషయంలో ప్రభు మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి దేవుడే మీరే ఉన్నారు తండ్రి. ఆయన మీ ప్రేమలో కృప మిమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.